ఎంపీలు మాజీ ముఖ్యమంత్రి పాల్గాళ్లు కాదు కదా. వైసీపీ వైసీపీ పక్షం, వైసీపీకి ఆయన అధ్యక్షుడు. ఆయన్ని పట్టుకొని మద్దతు ఇమ్మని అడిగి మేము మాజీ ముఖ్యమంత్రిగా అడిగాము తప్ప వైసీపీగా అడగలేదు. ఈ డొంక తిరుగుడు ఎందుకు? ఒకవేళ అడిగితే మాత్రం మేము అడిగాము తప్పేముందని ఆ విధమైనగా ఉండాలి తప్ప ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయన పాల్గాళ్ళ ఎంపీలు అవును ఇంట్లో పాల్గాళ్ళుగా ఉన్నారా? అయ్యా భూస్వామి గారు మీరు మీ పాల్గాళ్ళు మాకు ఇవ్వండి అని అడుగుతారా? వైసీపీ నాయకుడు అండి ఆయన. ఇదెక్కడ ఈ తర్కం? ఇక సరే అది జనం తేల్చుకుంటారు అనుకోండి చూసినటువంటి వాళ్ళు. ఇంకోటి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పారు. ఈ దేశంలో మొట్టమొదటి హిందుత్వ ఉగ్రవాది, నేను చెప్తున్నా మళ్ళా, మొట్టమొదటి హిందుత్వ ఉగ్రవాది ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి గాడ్సే. కోటేశ్వర గారు విత్డ్రా చేసుకోవాలి. లేదు, కోటేశ్వర గారు విత్డ్రా చేసుకోవాలి. నా అభిప్రాయం చెప్తున్నాను కాదు, నా అభిప్రాయం చెప్తున్నాను కాదు, విత్డ్రా చేసుకోవాలి. హిందువులకు క్షమాపణ చెప్పాలి. కోటేశ్వర గారు కోటేశ్వర గారు విత్డ్రా చేసుకోవాలి. క్షమాపణ చెప్పాలి. ఆర్ఎస్ఎస్ క్షమాపణ చెప్పాలి. ఇది తీవ్రవాది కాదు. ఇది మీ ఇష్టం మాట్లాడితే కుదరదు. మేడం గారు ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. ఆయన క్లారిటీ ఇవ్వని, ఆయన క్లారిటీ ఇచ్చినాక దానికి మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆయన మాట్లాడివ్వండి. బాలకొండయ్య గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఉగ్రవాది మళ్ళీ ఉగ్రవాది అంటే కోటేశ్వరరావు గారు ఈ దేశానికి ఉగ్రవాది. ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. అలాంటప్పుడు ఈ కోటేశ్వరరావు గారు ఈ దేశంలోనే ఉండడానికి వీల్లేదు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది అనే వ్యక్తులు ఇక ఉగ్రవాదికి పెద్ద ఉగ్రవాదులు అనమాట. పాకిస్తాన్ ఉగ్రవాది కంటే డేంజర్ కోటేశ్వరరావు గారు. దాన్ని క్లారిటీ తీసుకుందాం. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అనేది క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం. నేనేమి అన్పార్లమెంటరీ వర్డ్ ఏమో వాడలేదు. ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది అనేటటువంటి మీరు మీ పెద్దరికాన్ని కాపాడుకుంటూ మీ నిజంగా మీరు పెద్దరికంగా ఉండాలనుకుంటే విత్డ్రా చేసుకోండి. పెద్దరికంతోనే చెప్తున్నా నేను. మీరు పెద్దరికం కాదు, మీరు పెద్దరికం కాదు. ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పనివ్వండి. ఆయన ఎందుకు అంటున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి ఆయన చెప్పే మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఏంటి అసలు ఏంటి ఏం చెప్తున్నారు? ఆర్ఎస్ఎస్ పెద్ద స్వచ్ఛంద సంస్థ అని మాల్కొండయ్య గారు చెప్పారు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్ద స్వచ్ఛంద సంస్థ అయింది? మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి హిందుత్వ ఉగ్రవాది గాడ్సే హత్య చేసిన తర్వాత దాని మీద నిషేధం పెడితే అప్పుడు మేము రాజకీయాలకు దూరంగా ఉంటాము, రాజకీయాల్లో పాల్గొనము, మేము స్వచ్ఛంద సంస్థగా లేకపోతే సాంస్కృతిక సంస్థగా ఉంటామని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ రాసి ఇచ్చినటువంటిది. ఇది చరిత్రను చెరిపేస్తే పోదు. రాజకీయ సంస్థ మళ్ళా చట్టపరమైనటువంటి చిక్కుల నుంచి తప్పించుకోవడానికి మోసకారితనంతో చేసినటువంటి ఒక అండర్స్టాండింగ్ అది. కానీ ఆ తర్వాత రాజకీయాలే కదా మొత్తం, దాని చరిత్ర అంతా అనఫిషియల్ గా రాజకీయాలే కదా చేస్తా ఉంది. జనసంఘాన్ని పెట్టింది, బీజేపీని పెట్టింది, చేస్తున్న ప్రతిదీ రాజకీయమే కదా. అందువల్ల నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ, ఆర్ఎస్ఎస్ భావజాలం అనేటువంటిది సరే, అది నేను ముందే చెప్పినట్టుగా అది ఒక తిరోగామి సంస్థ డెఫినెట్ గా నేను చెప్తున్నా. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ గురించి కూడా చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో ఉన్నటువంటి జనానికి అందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ మహిళలకు ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థ కాదు. ఇవన్నీ పాక్షిక ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి సంస్థలు తప్ప మరొకటి కాదు. అటువంటి భావజాలానికి చెందినటువంటి రాధాకృష్ణన్ని భావజాల పరంగానే, వ్యక్తిగతంగా ఆయన మంచోడా చెడ్డోడా ఇది సమస్య కాదు. ఆయన మంచోడు కావచ్చు, మంచోడు అనేక మంది దానిలో ఉంటారు. రెండోది గవర్నర్ ని పెడితే మీరు విమర్శిస్తారా అంటున్నారు. చూస్తున్నాం కదా గవర్నర్లు ఎట్లా ఉంటారో. నిన్న సుప్రీంకోర్టులో వాదనలు మొదలైనాయి కదా. తమిళనాడు గవర్నర్ నిర్వాహకం ఏమిటో, సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి వాదనలు చేస్తామో న్యాయమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి గవర్నర్లను తీసుకొచ్చి అలాంటి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహించేటువంటి రాజభవన్లను పార్టీ భవన్లుగా మార్చినటువంటి గవర్నర్ల గురించి మాల్కొండయ్య గారు ఆ వ్యవస్థల గురించి గొప్పగా పోగొట్టడం, అటువంటి వ్యక్తిని అంతం అనేటువంటిది నిజంగా విడ్డూరమైనటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందువలన గవర్నర్ల వ్యవస్థను దిగజార్చింది. అయితే ఒక బీజేపీ కాదు, గతంలో
కాంగ్రెస్ కూడా గవర్నర్ల వ్యవస్థను దిగజార్చింది. గవర్నర్ల వ్యవస్థను దిగజార్చడంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ కంటే ఇది కొత్త పోకడలు పోతా ఉంది. చివరికి ఎంత దాకా తీసుకొచ్చారంటే దీన్ని రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు పరోక్షంగా ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే బీజేపీకే ఉంది. అందువలన వాస్తవం చెప్పాలి తప్ప గవర్నర్ కనుక ఏంటి, గవర్నర్ అయితే ఏమిటి, కుముద్ బెన్ జోషిని గవర్నర్ గా చూసాము, ఆ నిర్వాహకం చూసాము. రామ్లాల్ గవర్నర్ గా చూసాము, ఆయన నిర్వాహకం చూసాము. ఇప్పుడు సిటి రవి తమిళనాడు గవర్నర్ నిర్వాహకం చూస్తున్నాము. కేరళ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నిర్వాహకం చూసాము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన గవర్నర్ నిర్వాహకం చూస్తున్నాం. గవర్నర్ నిర్వాహకం అదే మీరు చెప్పినటువంటి ధన్కట్ గా నిర్వాహకం కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మనం చూసాం కదా. అందుకని ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి గవర్నర్ల పరంపరలో రాధాకృష్ణన్ గారిని పెడితే గవర్నర్లను విమర్శించకూడదు, లేదా ఆయన్ని అంత గొప్పవాడు అనే పద్ధతుల్లో మాట్లాడటం సరైనది కాదనేది నా అభిప్రాయం. సరే మీ ఇష్టం, పార్టీ లేదా ఎన్డీఏ కూటమి ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎన్నిక సందర్భంగా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. ఇటువంటి అన్ని అంశాలన్నింటినీ చర్చకు రాకూడదు అనేటువంటిది బీజేపీ కోరుకుంటా ఉంది. ఎందుకని భావజాలం మీద కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీయడానికి జరిగేటువంటి చర్చ ఒక్కరి కళ్ళు తెరిపించినా గాని ఇది దేశానికి శుభకరమైనటువంటిది. కానీ ఆ విధమైనటువంటిది కాకుండా ఏకగ్రీవం చేయాలి, లేకపోతే ఇంకోటి చెప్పుకోవచ్చు. ఏకగ్రీవం చేయమని కోరటాన్ని నేనేం తప్పట్టు చేయొచ్చు, కానీ ఈ సందర్భంగా చర్చ జరపాలి. ఆ చర్చ కోసమే ఇండియా కూటమి తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టడం అనేటువంటిది ఆ చర్చ కోసమే. అంతే తప్ప గెలుస్తారు తెలుసు కదా, అందరికీ అంకెలు అందరికీ తెలుసు, 2-4 అనేటువంటి అందరికీ తెలుసు. అందుకని ఇక్కడ వివిధ పార్టీల యొక్క రంగు ఏమిటో బయట పెట్టడానికి భావజాలపరమైనటువంటి చర్చ కోసమే ఈ ఎన్నిక జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అటువంటి దానిలో డెఫినెట్ గా రాధాకృష్ణన్ గారు ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ తీరుతెనులు, దేశంలో జరిగినటువంటి అనేక పరిణామాలను విమర్శించడం తప్పేమీ కాదు. అందుకని గాడ్సే గురించి నేను చెప్పింది నా వాస్తవం అది. దాన్ని ఎందుకని గాడ్సే తరఫున మాట్లాడుతున్నారా మాల్కొండయ్య గారు? ఇప్పుడు మాలకొండయ్య గారు, మేడం గారు, కోటేశ్వరరావు గారు చాలా పెద్ద విశ్లేషకులు, వారంటే నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఎందుకో ఈ రోజు కొద్దిగా ఆవేశంగా మరి కాంగ్రెస్ పార్టీ బ్యానర్ ఏమన్నా కొద్దిగా వారిని ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిందేమో. కేవలం ఆర్ఎస్ఎస్ ని ఒక తీవ్రవాద వ్యవస్థగా గుర్తించడం అనేది నాకు మరి ఎందుకో వారు మాట్లాడిన మాట విత్డ్రా చేసుకుంటే వారు పెద్దరికం పట్ల నా గౌరవం పెరుగుతుంది. విత్డ్రా చేసుకుంటారా లేదనేది వారి మీద వదిలేస్తాను నేను. కానీ నేను కోరుతాను ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మం పట్ల, లేకపోతే హిందూ సాంప్రదాయాల పట్ల ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తుందనే విషయం వారికి మనస్ఫూర్తిగా తెలుసు. అయితే అంగీకరించకపోవచ్చు, అది వారిష్టం. రెండోది, గాంధీ గారు చంపిన గాడ్సే గురించి మాట్లాడారు. గాంధీ గారు మహాత్ముడిగా స్వతంత్రం తెచ్చిన తర్వాత దేశ ప్రజల్లో ఉండారు. కానీ గాడ్సే గారు సంఘంలో ఎప్పుడు పనిచేశారు, సంఘంలో నుంచి వారు ఎప్పుడు బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళిన తర్వాత వారు చేసే కార్యక్రమాలని గాంధీ గారికి వారికి ఎప్పుడు కాంపిటీషన్ వచ్చింది, గాంధీ గారిని ఎప్పుడు చంపారు, ఎందుకు చంపారు, చరిత్ర చదివినట్లయితే ఇవాళ కోటేశ్వరరావు గారు గాడ్సే గారి బొమ్మకు దండం పెట్టి అయ్యా గాడ్సే గారు నన్ను క్షమించండి అని అడిగే అవకాశం కూడా ఉంది. వారు ఒకసారి ఆ హిస్టరీ చదవవలసిన అవసరం వారు చదవాలి. ఎందుకంటే సమాధానం చెప్పడం కాదు, వారు చదివిన తర్వాత చెప్పాలి. గతంలో ఏదో అయిపోయింది అనేటటువంటి ఒక మూకమ్మడిగా మాట్లాడుకునేటువంటి మాట కాకోకుండా నేనైతే ఏదైతే చెప్తున్నానో గాంధీ గారిని గాడ్సే గారు చంపింది వాస్తవం అనేది అందరికీ తెలుసు. కానీ గాడ్సే గారు ఆర్ఎస్ఎస్ లో ఎప్పుడు పనిచేశారు, ఎప్పుడు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, గాంధీ గారికి వారికి ఎక్కడ కాంపిటీషన్ వచ్చింది, ఎక్కడ గొడవలు పడ్డారు, ఎందుకు చంపాల్సి వచ్చింది. నేను చాలా సంతోషిస్తాను మేడం గారు. ఇవాళ గవర్నర్ గారిని ఏదో అన్నారండి, నేను ఏమంటానంటే జడ్జిలందరినీ నేను తప్పట్టను. ఇవాళ పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారిని కూడా నేను తప్పట్టను. వారు గౌరవమైనటువంటి జడ్జి గారు, తెలుగువారు. ఖచ్చితంగా తెలుగు వారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. రాజకీయ అంశాలు వచ్చినప్పుడు, గతంలో వెంకయ్య నాయుడు గారు పోటీ చేసినప్పుడు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఒకటి
రెండోది నిన్న ఇందాక మీకు గుర్తు చేశాను, జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన ఈ మేధావులందరూ ఇవాళ ఇస్తానంటే ఎందుకు పార్లమెంట్ లో అడ్డుపడుతున్నారు? మొన్నటిదాకా ఉన్న ఉపరాష్ట్రపతి విషయంలో ఆయన రాజ్యసభ సరిగ్గా నడపలేదు, ఫెయిల్యూర్ అని గొడవ పెట్టిన వ్యక్తులు ఇవాళ ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎందుకు బీజేపీ కావాలని చేయించిందని ఉద్యమం చేస్తున్నారు. అంటే ఆయన ఒప్పుకున్నారు, నాగార్జున గారు ఒప్పుకున్నారు, మేము తప్పు చేస్తాం, మీరు మీకు సరిదిద్దే టైం కూర్చోకుండా మళ్ళీ విమర్శలు ఎందుకమ్మా? తప్పు చేసిన తప్పు చేస్తామో మా రాజకీయం చేయడం చేత కాదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడడం రాదు. రాహుల్ గాంధీ గారు కుల మతాల నాయకుడు పైకి హిందూ అని చెప్పుకుంటాడు తప్ప ఏ మైనార్టీలు బొమ్మలు అట్టుకొని తిరుగుతుంటాడు. పార్లమెంట్ లో కూడా యేసుప్రభు బొమ్మ చూపిస్తాడు, ముస్లిం బొమ్మ చూపిస్తాడు, లేకపోతే హిందూ బొమ్మ చూపిస్తాడు. ఏం మాట్లాడతాడు తెలియదు మా నాయకుడికి. ఎందుకు మాకు ఆయన వల్ల మా పరువు పోతుంది అని సైలెంట్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా. మళ్ళీ మేము ఉన్నామని చెప్పి ఇలా కోటేశ్వరరావు గారు లాంటి మేధావులను బయటికి తీసుకొచ్చి మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజలను తప్పు పట్టిస్తారా? ఈ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారా? ఈ సనాతన ధర్మానికి మచ్చదేస్తారా? ఎందుకు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు? కొన్ని క్యాండిడేట్ పెట్టుకున్నారు, 4 ఓట్లు వస్తాయి, 10 ఓట్లు వస్తాయి, నేను పోటీ జరుగుతుంది, సాంప్రదాయబద్ధంగా పోటీ జరుగుతుంది. ఇది నేనే తప్పు పట్టట్లేదు కదా. దాంట్లో ఎందుకు రాజకీయాలు చేసి బీజేపీ మీద విమర్శలు చేస్తారు? ఒక నిమిషం నాగార్జున గారు, పెద్దలు మాలకోటి గారు చాలా చక్కగా చెప్పారు, కానీ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి మాలకోటి గారు. మరి తెలుసలేదు, నాకైతే తెలియదు, ఆయనకి తెలియాలి. ఇంతకు ముందున్న వైస్ ప్రెసిడెంట్ గారిని ఎందుకు ఇమ్మీడియట్ గా మీరు తీసి వేరే అభ్యర్థిని పెట్టి ఎలక్షన్ తీసుకొచ్చారు? దానికి మీరు చెప్పారండి, రాజ్యసభ సరిగ్గా నడపట్లేదు, ప్రతిపక్షాలకు టైం ఇవ్వట్లేదు, ఆయన వల్ల రాజ్యసభలో న్యాయం జరగట్లేదు, మీ పార్టీలు చేసిన గోల వల్ల కొంత నిర్ణయం తీసుకుని ఉండొచ్చుగా గవర్నమెంట్. రైట్, మేము చేసిన గోలకి మీరు నిజంగా అంత భయపడి ఇచ్చేసేటట్టయితే మాలకోటి గారు చేస్తున్నాడు గోల వాస్తవమా కాదా? సార్ మాలకోటి గారు ఒక్క నిమిషం, అడిగింది వాస్తవమా కాదా? సార్ మాలకోటి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, మేము గోల చేస్తే మీరు తీసేశారంటున్నారు కదా, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టనని చెప్పి గోల చేస్తున్నారు. మరి మీరు ఎందుకు పెట్టట్లేదు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఓటు చోరీ మీద అంత గోల చేస్తున్నారు కదా, మరి ఎందుకు దాని మీద తగిన యాక్షన్ మీరు తీసుకోవాలా? మేం గొడవ చేస్తేనే మీరు మారేటట్టయితే మీరు ఎప్పుడో మారేవాళ్ళు కదా మాలకోటి గారు. ఒకటి. రెండోది, మేమేమంటున్నాం, ఉన్న అభ్యర్థిని చేసి దానికి రీజన్ చెప్పాలి. సెకండ్ మేమంటున్నాం, సరే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నిలబెట్టినప్పుడు మా తెలుగు వ్యక్తిగా మనం సపోర్ట్ చేసుకోలేకపోయాం, అందులో కాంగ్రెస్ పార్టీ మిస్టేక్ ఉందని చెప్పి మేము బహిరంగంగా ఒప్పుకున్నాం. సరే మీరు నీతి మంత్రులు కదా, మీది మంచి పార్టీ కదా, మీది బీభత్సమైన పార్టీ కదా, సరే మీ పార్టీ మంచి మంచి సిద్ధాంతాలు రాయండి. ఈరోజు మేము ఇండియా కూటమి అభ్యర్థికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పి మీరు అనొచ్చు. మేమేమన్నాం, సరే మేము ఒక తెలుగు వ్యక్తిని తీసుకొచ్చి మేము పట్టిను మీకు సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, మీరేం చేయొచ్చు, మీ నరేంద్ర మోడీ గారి దగ్గరకో మీ పార్టీ అధ్యక్షుల గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పొచ్చు, వాళ్ళు ఇండియా కూటమిలో ఇలా ఒక తెలుగు అభ్యర్థిని పెట్టారు, మీరు ఒక పని చేయండి, మాకు తెలుగు భావం ఎక్కువ, మాకు తెలుగు ఫీలింగ్ ఎక్కువ, సో మీరు మన బీజేపీ తరఫున మన ఎన్డీఏ కూటమి తరఫున మీరు ఒక తెలుగు వ్యక్తిని పెట్టండి, లేదా మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మంచిగా చేశారు కదా ఇంకోసారి అవకాశం ఇద్దాం, ఆయన ఇంకోసారి ఎంచుకుందాం మనం. మరి మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, మీరు ఒప్పించవచ్చు కదా, మాకు ఇక్కడ తెలుగు ఫీలింగ్ వస్తుందండి, మేము తెలుగు వ్యక్తిని పెడతా చెప్పి మీరు ఐడియా ఉంది, మేము మరి పెట్టొచ్చు కదా. చూసుకొని మా ప్రధానమంత్రి గారిని కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ సముచిత స్థానం కల్పించమని చెప్పి ఇప్పటికే మేము మా కేంద్ర మంత్రులు మా పార్టీ నాయకులు అడుగుతున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారు సారాజ్యం అనే పేరుతోటి తెలుగు ప్రజలకి మద్దతుగా అన్ని జిల్లాల యాత్రలు చేస్తున్నారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ప్రధానంగా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ పివిఎన్ మాధవ్ మద్దతు పలుకుతున్నారు. ఆ విషయాన్ని మేము ఖచ్చితంగా భారత ప్రభుత్వం తెలియజేయడమే కాకుండా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రానున్న ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడతాయి, తెలుగు ప్రజలు కోరుకున్నది జరుగుతుంది, మీరేమి కనపడక్కర్లేదు. ఈ రోజు సిద్ధాంతాలు ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు తెలుగు ప్రజల అభ్యర్థిని మీరు ఎన్డీఏ కూటమి తరఫున నిలబెట్టండి, ఇంకా మంచిది కదా. మీరు ఇండియా కూటమి అభ్యర్థి సపోర్ట్ చేయమని అడగట్లా, తెలుగు వ్యక్తి సపోర్ట్ చేస్తాం, మీరు తెలుగు వ్యక్తి తీసుకురండి, ఇట్లా చేయించండి మేడం, ఇస్తే చేయించి మళ్ళీ ఇంకొక అభ్యర్థిని పెట్టండి. ఏమైంది మీరు ఏమైంది? ఈ రోజు డిక్లేర్ చేసాము, అయిపోయిన తర్వాత మారుతుందా?
ఈ రోజు మీరు చెప్పేది ఎలా ఉందంటే మేము అన్ని తప్పులే చేస్తాము, పార్లమెంట్ లో అబద్ధాలు మాట్లాడతాము, పార్లమెంట్ లో మేము తప్పే చేస్తాము, అయినప్పటికీ కూడా మీరు సర్దుకుపోండి అని చెప్పినట్టుగా ఉంది. మేము తప్పు చేస్తామని చెప్పలేదు సార్, మరి అదే మేము కదా, గొడవ మీరు చేస్తే గోల మార్చారు అభ్యర్థి మేము మీరు వేస్తున్నారు కదా. చేస్తారా అంటే లేదు మీరు చేసేటటువంటి గోల అబద్ధాల గోల. మీరు గోల మరి మీరు ఎందుకు మార్చారు? అలాంటప్పుడు ఒప్పుకున్నట్టే వైస్ ప్రెసిడెంట్ మీరు ఎందుకు మార్చారు? మీరు ఒప్పుకున్నట్టే కదా. మీరు ఎందుకు మార్చారు? మీరు ఎందుకు మార్చారు? మేము క్వశ్చన్ చేయడంలో నిజం ఉంది కాబట్టి మార్చారు కదా. కాదండి మాలపాటి గారు, మాలపాటి గారు మేము క్వశ్చన్ చేయడంలో నిజం ఉంది కాబట్టి మీరు మార్చారు, దాన్ని మీరు ఒప్పుకోవాలి కదా. మేము క్వశ్చన్ చేయడం నిజం ఉంది కాబట్టి మీరు మార్చారు, అంతేనా? దానికి వారి యొక్క ఆలోచన, పార్లమెంట్ ఆలోచన, రాజ్యసభ ఆలోచన, ప్రధానమంత్రి ఆలోచన, అక్కడ రాష్ట్రపతి ఆలోచన అన్ని తీసుకొని ఏ ఒక్క ఆలోచనతో జరిగిందో వారు చాలా స్పష్టంగా చెప్పారు. మా ఆరోగ్యం బాగోలేదు, నేను నడపలేకపోతున్నాను కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి. అంటే వారి ఆరోగ్యం బాగోలేదని చెప్పినా మీకు నమ్మకం లేదు. వారు టైం ఇవ్వట్లేదని వారి మీద మీరు పార్లమెంట్ లో అల్లరి చేసినా మీకు నమ్మకం లేదు. అసలు మీరు ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారో కొద్దిగా మీరు రాహుల్ గాంధీ గారి దగ్గర మీరందరూ వెళ్ళి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి మీ రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని, అయ్యా మమ్మల్ని ఏం మాట్లాడమంటారు, ముందుగా కొంచెం చెప్పండి సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం అవట్లేదు, మీరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారు, భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీలు ఊళ్ళో కూడా ఉండేలా మాట్లాడతలేదు, మాకు ఒక క్లాస్ ఇవ్వండి అని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మాలకోట గారు ఈ రోజు కోటేశ్వర గారు అడిగిన క్వశ్చన్లకు కానీ నేను అడిగిన ప్రశ్నలకు కానీ ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక పాడిందే పాట అన్నట్టు నేనేం అడిగాను, ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఎందుకు చేశారని చెప్పా, మీరు తగిన ఆన్సర్ చెప్పలా. మీరు వైసీపీతో ఇంకా అంటగాడుతా ఉన్నారు కదా, మీరు కాగుతున్నారా వాళ్ళు కాగుతున్నారా? ఇద్దరులో ఎవరు ఎగబాగుతున్నారు చెప్పని చెప్పాను, దానికి సపోర్ట్ లేదు. మూడో వ్యక్తి ఈ రోజు తమిళనాడు వెళ్ళి మీరేం చెప్తున్నాడు, మీ తమిళ వ్యక్తిగా పెట్టినాం, పార్టీల అతీతంగా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మీరు ఆడ అడుగుతున్నారు. మరి అదే సిద్ధాంతం ఇక్కడగా పనిచేస్తుంది కదా, మీరు ఆ సిద్ధాంతం అక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇక్కడ తెలుగు వ్యక్తిని నిలబెట్టాం, పార్టీలుగా అతీతంగా మన తెలుగు వ్యక్తిని గెలిపించుకుందాం, మన తెలుగు వ్యక్తిని మనం ఒక ఉన్న స్థాయిలో పెడదాం అని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం. మరి తప్పే ఉంది, మీరు అక్కడ ఆ సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అదే సిద్ధాంతం మనం ఇక్కడ ఇంప్లిమెంట్